హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి లివర్ ఫ్రై చేశానండి. ఏ విధంగా చేశానో, ఎలా చేశానో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయగలను. వీడియో చూసేసి వెళ్ళిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకూడదు, వీడియో చివరి వరకు చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. నేను ఎలా చేస్తాను, ఏవేవి ఇంగ్రీడియంట్స్ వాడాను, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి 1/2 కిలో లివర్ ఫ్రై చేస్తున్నాము. ఏ విధంగా చేస్తున్నానో, ఎలా చేస్తానో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీటెక్కిన తర్వాత 1 ఇంచు చెక్క, ఒక 10 లవంగాలు, ఒక 3 ఇలాచి, 1 టేబుల్ స్పూను సోంపు, ఇవన్నీ కూడా మనం ఆయిల్లో యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి, స్పైసెస్ ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అది యాడ్ చేసుకుంటున్నానండి. చాలా చిన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫుల్ అప్పుడే మిక్సీ వేసుకున్న అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం పేస్ట్ ఫ్రెష్గా ఉంటే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమోటాని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నది నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఈ టమోటా కూడా బాగా ఫ్రై చేసుకుంటానండి. అసలు ఇలా ఫ్రై చేస్తూ ఉంటే సోంపు ఫ్లేవర్ అయితే సూపర్ వస్తూ ఉందండి. చాలా బాగుంటుంది చికెన్ కర్రీలలో సోంపు వేసుకుంటే. ఒకసారి మీరు ట్రై చేయండి. అసలు కర్రీ టేస్ట్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఈ మాత్రము టమోటా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ వేసేసుకుందామండి. ఈ లివర్లో నేను ఒక 2 కందనకాయలు కొట్టించానండి. అన్ని లివర్లు అయితే బాగుండదని వేసుకుని ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ అంటే నేను కల్లుప్పు వేస్తున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూను పసుపు కూడా వేస్తూ ఉన్నాను. ఒకసారి కలుపుకుందామండి, బాగా మిక్స్ చేసుకుందాము. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. రైస్లోకి, రోటీ, చపాతీలకి, వాటికి కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకుందామండి. చికెన్లో నుంచి, ఈ లివర్లో నుంచి బాగా వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత మన లివర్లో నుంచి వాటర్ ఎంత బాగా ఊరాయో. ఈ వాటర్తోనే మనకి సరిపోతుందండి. మనం వేరే సపరేట్ వాటర్ అయితే ఏం వేయని అవసరం లేదు. అలా వేస్తే టేస్ట్ అనేది మారిపోతుందండి. అలాగే ఈ స్టేజ్లో ఒక 4 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఈ స్టేజ్లో వేస్తేనే వీటికి ఒక మంచి ఫ్లేవర్ పడుతుందండి. ఫస్ట్ నుంచి వేస్తే అంతగా ఉండదు.
ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని పచ్చిమిర్చి ఫ్లేవరు అంటే కరివేపాకు ఫ్లేవరు మనకి ఈ ఫ్రైకి బాగా పడుతుందండి. అలా పెట్టడం వల్ల చూడండి ఈ స్టేజ్లో మనము రుచికి తగ్గ కారము, అలాగే కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నామండి. ఒకసారి రెండు మిక్స్ చేసేసుకున్నాము. చూడండి ఫైనల్ గా అయితే మనకి లివర్ ఫ్రై ఇలా అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. మిరియాల రసం అన్నంలోకి కాంబినేషన్, పప్పులోకి అసలు చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఫైనల్ గా కొంచెం కస్తూరి మెంతి యాడ్ చేసుకుందామండి. చూడండి ఫైనల్ గా కస్తూరి మెంతి యాడ్ చేసుకున్నాను. దీన్ని కలిపేసుకుందామండి. బాగా కలిపేసుకొని ఒక 1 మినిట్ ఉంచేసుకొని స్టవ్ ఆపేసేసుకుందామండి. నాకు ఆల్మోస్ట్ అయితే ఇలా అయితే సరిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్ అండి. ఈ ఫ్రై చేసుకోవడం చాలా సింపుల్, చాలా టేస్టీ కూడా ఉంటుంది. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతేనండి, చాలా సింపుల్ అండి. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుంటానండి. అంతవరకు బాయ్ అండి.